ఈరోజు నేను ఒక చిన్న షార్ట్‌తో మీ ముందుకొచ్చాను. వరలక్ష్మి వ్రతం గదా! నేనైతే ఇంటి ముందర చిన్నగా అలా ముగ్గేసేసాను. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మా ఆయన వాళ్ళకి ఈ వ్రతం అయితే లేదు. అండ్ మా అమ్మోళ్ళకి కూడా లేదు గాబట్టి నాకు ముందు గూడా ఐడియా లేదు దీని గురించి. ఇక నేనైతే సింపుల్‌గా ఇలా పూజకైతే రెడీ అయ్యాననమాట. ఇంగ అమ్మవారికి ఏదైనా ప్రసాదం చేద్దామని ఆ రోజు నేనైతే రవ్వ కేసరి చేశాను. సో, నా స్టైల్‌లో రవ్వ కేసరి ఎలా చేస్తానో నేనైతే ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్‌గా లైక్ పాన్ పెట్టేసుకొని జీడిపప్పుని నెయ్యిలో వేయించేసుకున్న తర్వాత అదే పాన్‌లో మనము ఒక చిన్న గ్లాస్ రవ్వ తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలనమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత 2 ½ గ్లాస్ వాటర్ ఏసుకోవాలనమాట. నేనైతే దీనికి పాలు యాడ్ చేయట్లేదు. ఒక్కొక్కరు పాలు యాడ్ చేసుకొని గూడా దీనికి ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకుంటారు. బట్ అది ఇది టేస్ట్ అయితే డిఫరెంట్‌గా ఉంటది. ఒకసారి ఇలా పాలు లేకుండా ట్రై చేయండి. చాలా బావుంటది స్వీట్. ఇంగ తర్వాత ఇలా ఉడికిన తర్వాత మనకి స్వీట్ వేసుకోవాలి. షుగర్ ఏసుకున్నాను. నేనైతే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను గదా! హాఫ్ గ్లాస్ పైనైతే షుగర్ ఏసాను. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా చక్కెర యాడ్ చేసుకున్న తర్వాత ఉడికిన తర్వాత మధ్య మధ్యలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఏమంటే అది అడుగంటకుండా అలా అనమాట. టేస్ట్ కూడా బావుంటది. తర్వాత ఫ్రై అయిన జీడిపప్పు ఏసేసుకొని హల్వాని బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్‌కి నెయ్యిని అప్లై చేసుకొని ఉడికించుకున్న హల్వానంతా ఇలా ప్లేట్‌లో మనము స్ప్రెడ్ చేసుకోవాలనమాట. ఇది హల్వా కేక్ అండి. ఇది చల్లగైనా గూడా మనము ఈజీగా తినేయొచ్చు. ముద్ద ఐ మీన్ లైక్ చల్లగా అయితే అతుక్కుపోతది గదా హల్వా. ఇలా చేసేసినామనుకో మనకి చల్లగైనా పర్లేదు. మనము ఈ స్వీట్‌ని బాగా తినొచ్చు. అండ్ పిల్లలు ఎవరైతే స్వీట్ తినరో అనుకో ఇలా వాళ్ళకి కొంచెం వెరైటీగా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు గదా! సో, ఇలా ట్రై చేయండి ఒకసారి హల్వా అనేది. నేనైతే చిన్న చిన్నగా పీసెస్‌గా గూడా కట్ చేశాను. ఇంకా దీన్నే మనము ప్రసాదంగా అమ్మవారికి పెట్టాలని నేనైతే కొన్ని లైక్ పీసెస్ తీసేసుకొని ఇంగా దేవునికి ప్రసాదంగా ఇలా నేనైతే పెట్టాను చూడండి. సో, ఇలా నేనైతే కప్‌లో తీసేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టాను. ఇంకా దానితో పాటు వడపప్పు, పానకం, పచ్చి పాలలో కొంచెం షుగరేసి పెడతాను. ఇవి మెయిన్ గదా! అమ్మవారికి వడపప్పు, పానకం అనేది. ఇంగ నేనైతే ఇది చూడండి ఇలా నా పూజా గదినైతే ఇలా అంతా నీట్‌గా సర్దేసుకొని పూజ చేసేసుకోవాలి. అన్నీ రెడీ చేసేసుకున్నాను. దాని లోపల నేనైతే తులసమ్మకి పూజ గూడా చేశాను. ఇలా తులసమ్మ దగ్గర గూడా ప్రసాదం పెట్టేసి, అలా నేనైతే నా పూజని కంప్లీట్ చేశాను. ఇది చిన్న షార్ట్ ఎలా ఉందో నాకు కామెంట్‌లో చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్. లవ్ యూ ఆల్.